కావాలను మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న 33 ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో, స్టాఫ్ రిపోర్టర్లు, డివిజన్ రిపోర్టర్లు, మండలాల రిపోర్టర్లు, స్టింకర్లు, యాడ్ మేనేజర్లు కావాలను. ఆసక్తి కలవారు సంప్రదించండి 9493075115. కక్షదారుల కడుపు నింపుతున్న ఉచిత అన్నదానం. ప్రతి సోమవారం అడ్వకేట్ దాతలు ముందుకు వస్తారు. 300 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం. కోర్టు పని దినమున కక్షిదారులకు ప్రతి సోమవారం రోజున మధ్యాహ్న భోజన కార్యక్రమం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ, నిజామాబాద్ వారి సహకారంతో చేపట్టారు. నిజామాబాద్ జిల్లా నగరంలోని కోర్టు ప్రాంగణంలో ప్రతి సోమవారం రోజున మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ, నిజామాబాద్ వారి సహకారంతో చేపట్టిన సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికారి జడ్జి సునీత కుంచాల సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులకు 100 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం. నేను సైతం ప్రజాసేవ అంటూ న్యాయశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారం రోజున తమ వంతు సహాయంగా ముందుకు సాగి దాతలు ఉచిత మధ్యాహ్న భోజన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా ముందుకు వచ్చి కక్షిదారులకు భోజన వసతి సమకూరుస్తున్నారని జిల్లా న్యాయస్థాన అధికారి సునీత కుంచాల అన్నారు. గవర్నమెంట్ అడ్వకేట్ ఎండల ప్రదీప్, జిల్లా ఎల్డీసీ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కక్షదారులకి భోజన వసతి కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నాకు పాలు పంచుకునే దాన్ని ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా న్యాయ సంస్థ చైర్మన్ మేడం కుంచాల మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి రాష్ట్రంలోనే ఎక్కడ లేదనుకుంటున్నా. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి కక్షదారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇలాంటి దాంట్లో మాకు ఈ అవకాశం దొరకడం చాలా సంతోషంగా, మేము ధన్యులంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలలో మాకు అడ్వకేట్లుగా మాకు కృషి ఇంకా ఎంతోమంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముఖ్యంగా జిల్లా న్యాయ సంస్థ చైర్మన్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సోమవారం కూడా కోర్టుకి వివిధ సమస్యలతో ఇక్కడికి వచ్చేటువంటి కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదవాళ్ళు కూడా అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక పూటైనా కనీసం భోజనాన్ని ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనతో జిల్లా ప్రధాన న్యాయమూర్తిరాలు కుంచాల సునీత మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కూడా మధ్యాహ్నం సమయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సహకారంగా కోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సోమవారం ముందుకు వస్తూ స్వచ్ఛందంగా కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు సహకారాన్ని అందిస్తూ పాల్గొంటూ ఉన్నారు.